జ్యోతి, ఏం జరిగింది? బావా, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఏమండి, ఏం చేసిందని ఈ అమ్మాయిని చంపబోతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చేస్తాను గాని నిజాయితీ చంపుకుంటానా? నిప్పులా బతికేదాన్ని నీటి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్య. నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళో గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. అతను గారు, నేను చెప్తాను. దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్ళేదా? నీ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితోనే చేసేదా? మళ్ళీ ఆ కోత కూసావంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను 7 సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్తాన్ని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పూడ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకి మనసు మారుతుంది గానీ ఆడవాళ్ళకి కాదురా. భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. అంతెందుకు, నా సంగతి తీసుకో. భార్య తాళి కూడా ఆమె జోదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం ఆమె అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునేనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మాటమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి. లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. Cherokee.
నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు, చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాల్ని నేను చెప్పుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించినా నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నే అంటి పెట్టుకుని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. వద్దు బాబు, అంత మాట అనొద్దు. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు. నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించనని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించాను, ద్వేషించాను. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా బిడ్డ చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కాడని నా అనుమానం. నా నాయనరుడా? అవును, వాడిని జైలుకు పంపావని నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశమే నన్ను ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని బలిగున్న ఆ దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిట్లా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో